2 రోజులు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల తరఫున దీక్ష చేస్తూ ఈరోజు రైతులందరి తరఫున పొగాకు రైతులందరి తరఫున గిట్టుబాటు ధర కోసం ప్రత్యేకంగా దీక్షని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి సుబ్రసాద్ గారికి మరియు ముఖ్య అతిథులు జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ గారికి, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారికి, సురేష్ గారికి, శాసనసభ్యులు ఎరగొండపాలెం చంద్రశేఖర్ గారికి, సభాధ్యక్షులు చుండూరి రవిబాబు గారికి, ప్రకాశం జిల్లా పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు ఆదన్న గారికి, మరియు ఇక్కడికి చేసిన అబ్జర్వర్లకు, ముఖ్య నాయకులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, వారితో పాటు ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు నిన్న ఈ దీక్షలో పాల్పంచుకున్న రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చాలా సమయం తీసుకున్నాం, వెలుగొండ గురించి మాట్లాడుకున్నాం, పొగాకు రైతుల గురించి మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు ఈరోజు ఒక్కసారి మాట్లాడుకుందాం. మనం రైతుని రాజశేఖర రెడ్డి గారు రాజుగా చూడాలని కలగన్నారు. ఆ కళని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా రైతు భరోసా కేంద్రాలు కానీ, మరియు రైతు భరోసా పథకాలు కానీ, మరియు అనేక మార్గాల్లో రైతును రాజుగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు చేసినారు. ఈ ప్రభుత్వం రైతును రాజు కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. దయ ఉంచి ప్రతి ఒక్కరం నడుం బిగిద్దాం. నాకు 48 సంవత్సరాలు, 50-55 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న రైతులు, వాళ్ళ పిల్లలు నాకు తెలిసి దాదాపు 80% రైతులుగా లేరు. దాదాపు 80% రైతులుగా లేరు. అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా వేరే వ్యాపారాలు చేస్తున్నారు, కానీ రైతులుగా మాత్రం దాదాపు 80% లేరు. కేవలం 20% మాత్రమే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో 25% మాత్రమే పిల్లలు రైతులుగా ఉన్నారు. ఇక పోను రైతు ఉంటాడా లేదా అనేది కూడా కష్టంగా ఉండే పరిస్థితి. రైతు ఉంటాడా లేదా కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే సంస్కరణలు చేస్తున్నారో, రైతులకు గిట్టుబాటు ధర ఏదైతే ఇస్తున్నారో, రైతుకు ఆసరా ఏదైతే ఇస్తున్నారో, రైతుకు భరోసా ఏదైతే ఇస్తున్నారో, రైతుకు సబ్సిడీ ఏదైతే ఇస్తున్నారో, రైతుకి ఇన్సూరెన్స్ ఏదైతే ఇస్తున్నారో, రైతుకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నారో, వీటిని చూసి రానున్న తరం ఏదైతే ఉందో నేను కూడా రైతుగా ఉంటే బాగుండు అనే ఆలోచన మన తర్వాత తరాల వారికి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే నాకు తెలిసి రైతు అనే వృత్తిలోకి ఏ ఒక్కరు కూడా అడుగు ముందుకు పెట్టరు. చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు లేనిదే మనకు ముద్ద దిగే అవకాశం లేదు. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరం గమనించుకోవాలి. ఈరోజు రైతులందరూ ఎవరైతే పంటలో దిగి కష్టపడతా ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కాళ్ళకు దండం పెడతా ఉన్నాను. ఎందుకంటే ఆ కష్టం మామూలు కష్టం కాదు. అంత కష్టం చేస్తున్న రైతుకి దగ్గర ఉండి సహాయం చేయాల్సింది పోయి, దగ్గర ఉండి అన్ని అవసరాలు తీర్చాల్సింది పోయి ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డున పడేసి వదిలేస్తా ఉన్నారు. ఒక్కటి మొన్న గిద్దలూరు వచ్చి యూరియా వాడద్దు అని గిద్దలూరులో ముఖ్యమంత్రి గారు
మీటింగ్ పెట్టినప్పుడు ఆ సభలో చెప్పినారు, యూరియా వాడద్దు, యూరియా వలన ఉపయోగం లేదు, వేరేది ఏదైనా వాడుకోండి, వేరేది ఏదైనా వాడుకోండి. నాకు తెలిసి ఆయన ఎన్ని ఎకరాల్లో పండించినాడో ఆయన రైతు తెలియదు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎకరాలు చేశారు? 2 ఎకరాలు ఉండేవి. 2 ఎకరాలు ఉండేవి. అది 50 సంవత్సరాల ముందు. ఏ ఒక్కరోజు కూడా నాకు తెలిసి పొలంలో దిగి పనిచేసిన పాపాన పోయిండు. కానీ ఈరోజు ఒక్కొక్క పంట పెరగాలంటే ఒక పంటకు 2 యూరియా బ్యాగులు అవుతాయి. ఒకదానికి 4, ఒకదానికి 5, ఒకదానికి 6 ఒక్కొక్క ఎకరాకి. యూరియా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, యూరియా ఫెర్టిలైజర్ షాపులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. కానీ 200, 150 నుంచి 230 లోపల ఉండవలసిన యూరియా బ్యాగు దాదాపు 350 నుంచి 500 వరకు ఉంది. అదే షాపులకు వెళ్ళి కొందామనుకున్నా కూడా వాళ్లకు వచ్చే ధర కూడా 450 నుంచి 500 ఉంది. షాపులకు వచ్చే ధర 450 నుంచి 500 ధర ఉంటే అక్కడ ఉండే అధికారి ఎవరైతే ఉంటారో ఆ షాపులో ఎంత అమ్ముతున్నారు అని కట్టబెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ మనిషి ఏమాత్రం 300 కానీ 350 కానీ పైన అమ్మితే ఎందుకు అమ్మినామని ప్రశ్నిస్తాడు. కానీ వాళ్ళ షాపుకు వచ్చేది దాదాపు 400, 450 లేనిది ఆ షాపుకు రావడంలా. ఇది ఆలోచన చేసి దీన్ని సబ్సిడీ రూపంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ పూర్తిగా మరిచి అన్ని విధాలుగా రైతును అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి రైతు గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమాత్రం సరైన పరిస్థితిలో రైతు లేడు. రైతు ఆనందంగా ఉండాలి అంటే రానున్న కాలంలో నేను ఆలోచన చేసేది ఏమి అంటే, ఈరోజు పాడి రైతు పాలు పితికిన తర్వాత నేరుగా పాల కేంద్రానికి వెళ్ళి ఏదైతే దాంట్లో కొవ్వు శాతం చెక్ చేసి అక్కడనే ఆ క్యాన్ వదిలేసి వస్తాడు. ఎన్ని లీటర్లు ఉంది కొవ్వు శాతం చూసుకొని అక్కడనే వదిలేసి వస్తాడు. నేరుగా వారం రోజుల తర్వాత, 2 వారాల తర్వాత, నెల రోజుల తర్వాత వాళ్ళకు బ్యాంకులో డబ్బులు పడ్డామో వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తారు. ఆ విధంగా ప్రతి రైతు ఏ పంట వేసినా కూడా నేరుగా వాళ్ళ చేతిలో ఉన్న పంట ఫలాని కేంద్రానికి వెళ్ళి అది వదిలేసి అక్కడ ఉన్న గ్రేడింగ్ చూసుకొని అక్కడ వదిలేసి నేరుగా ప్రశాంతంగా ఇంటికి రాగలిగితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. ఆ విధమైన ఆలోచనతో ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి. లేదు అంటే రైతు ఏమాత్రం బతికే ఆలోచన లేదు. ఇంకా ఆలోచన చేస్తే రైతుకు మేలు చేయాలని అమూల్ ఏ విధంగా అయితే ఆలోచన చేసి రైతు సోదరులందరినీ కలిపి ఆ అమూల్ని ముందుకు తీసుకొచ్చి రైతులందరినీ భాగస్తులుగా చేసి ఫలాని ఈ విధంగా మీరు పాడి రైతులందరూ మాకు పాలు అమ్మండి, మేము మీ అందరినీ భాగస్తులను చేస్తాం ఏదైతున్నారో ఆ విధంగా పొగాకు కానీ ఇంకో దానికి కానీ ఆ విధంగా అమూల్ సంస్థలు పుట్టుకొస్తాయి. కానీ రైతులు బాగుపడలేరు, రైతులు జీవించలేరు. అన్ని విధాలుగా రైతుని ఆదుకోవాలి అంటే సరైన సంస్కరణలు ముందుకు రావాలి. దగ్గర ఉండి నిన్న ఏ విధంగా అయితే మనం అనుకున్నామో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో అన్ని విధాలుగా పొగాకు ఎక్కువ పొగాకు బోర్డునే ప్రకాశం జిల్లాకు తీసుకొని రావచ్చు. ఆ విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అందరము వేడుకుందాము. దానితో పాటు రైతుకు ఎన్ని విధాలుగా, వ్యాపారస్తులకు ఎన్ని విధాలుగా సబ్సిడీలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు చాలా సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా రైతులకు కూడా సబ్సిడీలు ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది నాయకులు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి పొగాకు కాకపోతే ఇంకోటి వేసుకోవచ్చు కదా అంటారు, ఇంకో పంట వేసుకోవచ్చు కదా అంటారు. ఒకసారి రైతులందరూ ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మా నాన్న పొగాకు చేస్తూ ఉన్నాడు, నన్ను పొగాకు నేర్పించినారు. ఇంకొంతమంది రైతులు వాళ్ళు మొక్కజొన్న వేస్తూ ఉంటారు. 8-10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఫలాని 2-3 పంటలు మాత్రమే వేస్తారు, ఎక్కువ వేయరు. కొత్త పంట ఏదైనా నేర్చుకోవాలి అంటే అంత సులువైంది కాదు. ఇత్తనం ఎంత లోతేయాలో తెలియదు, నీరు ఎంత పారించాలో తెలియదు, ఏ మందు కొట్టాలో తెలియదు. పొరపాటున ఈ మందు కాకుండా ఇంకో మందు కొట్టారంటే పొలం పోయినట్టే. అందుకోసం పంట మార్పు చేయడం అంత సులువైంది కాదు. మనం ఏకంగా ఒక శాస్త్రవేత్త
ఏదైనా నేర్చుకున్న విధంగానే ఒక పంట వేయడం 2-3 సార్లు 4-5 సార్లు ఆ పంట పదే వేస్తేనే ఆ రైతుకు ఆ పంట అలవాటు అవుతుంది. లేదు అంటే మనం ఏదో ఉజ్జాయింపుగా మనం ఈ పంట కాబట్టి ఇంకో పంట వేసుకుంటాయి అంటే అది కుదరదు. అది ఏమాత్రం రైతుకి ఆలోచన కూడా ఆ శక్తి ఏదైతే ఉందో చదువుకున్న వాళ్ళం చాలా మంది మనమే ఒక వ్యాపారం దాటి ఇంకో వ్యాపారం చేయలేము. చదువు లేని రైతు ఒక పంట దాటి ఇంకో పంట వేసుకోవాలి అంటే అంత సులువైన విషయమే కాదు. దయవుంచి రైతును అన్ని విధాలుగా ఆదుకోవాలి అంటే రానున్న కాలంలో ఎటువంటి పంట పండించినా రైతు నేరుగా పంట పండిన వెంటనే అది ఎటువంటి పంట అయినా కానీ ఫలాని గోడౌన్లోకి వెళ్ళి నేను టెస్ట్ చేసుకొని అక్కడే వదిలేసి వస్తే వారం తర్వాత నెల రోజుల తర్వాత గవర్నమెంట్ నాకు డబ్బులు వేస్తుంది అనే భరోసా కల్పించే రీతిలో ముందుకు ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఈరోజు పొగాకు రైతులు పుట్టుడు పొగాకుంది, దానితో పాటు మనం బ్యార్నీ పొగాకుంది. రెండిటికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు బ్యార్నీ పొగాకు ఏదైతే ఉందో దాదాపు 360 రూపాయలు కేజీ, ఏదైతే పుట్టుడు పొగాకు ఉందో 160 రూపాయల దాకా ముఖ్య అతిథులు ఒంగోలు పార్లమెంట్ ముఖ్య నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతూ బ్యార్నీ పొగాకు కింటా 36,000 జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో, మరియు పుట్టుడు పొగాకు 16,000కు వెళ్తే ఈరోజు బ్యార్నీ పొగాకు ఏదైతే ఉందో అదే 16,000కు పడిపోయింది. ఈరోజు ఆ పుట్టుడు పొగాకు ఏదైతే ఉందో 3,000 4,000 ఇచ్చుకుంటా ఉన్నారు. దయవుంచి ఒక్కసారి అర్థం చేసుకోండి రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో. అన్ని విధాలుగా అడుగున రైతు గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరం అడుగు ముందుకు వేద్దాం. అందరం మొక్కుకొని ఫలాని దేవుడికి మొక్కుకొని శనివారం పూట పస్తులుందాం, రోజంతా పస్తులుందాం. ఫలాని దేవుడికి మొక్కుకొని ఒక పూట భోజనం మానేద్దాం అనుకుంటాం. కానీ దయవుంచి ప్రతి ఒక్కరం రైతు గురించి ఆలోచన చేసి వారానికి ఒక పూటన్నా భోజనం మానేస్తే ఆ కడుపు కాలి రైతు గురించి ఆలోచన చేయడం మొదలు పెడతామని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు చంద్రన్న మొక్కుకుంటున్నాం కదన్నా, పొద్దున తిండి లేకుండా ఈ 2 రోజులు మాత్రం మనం నిల్లేదు. చంద్రన్న కోసం మొక్కుకున్నాం. ఇందాక ఒక రైతు ఇక్కడ నుంచి సంతనతల పాటు రైతు మాట్లాడినారు. మన భద్రబ్రహ్మాందర్ గారు ఏకంగా పరిగెత్తుకొని పోయి దండ వేసినారు. రైతులు ఇంకా వాళ్ళకు చాలా తక్కువ విషయాలు తెలిసేవని మనం అనుకుంటున్నాం, కానీ బడ్జెట్ విషయాలు కూడా తెలుసుకొని ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా చేస్తున్నారని వాళ్ళకు అన్ని విధాలుగా తెలుసుకుంటా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ కఠిన కాలాన్ని జీర్ణించుకొని మరీ ముందుకు వెళ్దాం. ఈ కడుపు ఖాళీ ప్రబలపడి రేపు 2029లో ప్రతి ఒక్కరం గర్జించి ముందుకు వచ్చి అన్ని విధాలుగా ఆ 151 సీట్లు పోయినసారి ఏ విధంగా వచ్చాయో దానికంటే నిన్నగా ప్రతి ఒక్కరం కష్టపడదాం. అన్ని విధాలుగా జగనన్న 2వ ముఖ్యమంత్రి చేసుకొని ఇప్పటికే పదే చెప్తా ఉన్నారు. 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ఏ విధంగా దగ్గర ఉండి పనిచేస్తారో చూసుకోండి అని జగనన్న చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రైతుల పోరాటాలు ఏవైతే ఉన్నాయో కొనసాగిస్తూ ఈరోజు అన్ని విధాలుగా మరొక్కసారి ప్రతి ఒక్కరం పొగాకు రైతుని ఆదుకోవాలి. పొగాకు రైతు గిట్టుబాటు ధర అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.